శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే ఈశాన్య దోషాలు. అంటే ఈశాన్యం మూత వేస్తే చాలామందికి సంతానం సమస్యలు అనేటువంటివి ఉంటాయండి. అంటే సంతానం కలగకపోవడం, లేదంటే సంతాన వృద్ధి లేకపోవడం, ఒకవేళ సంతానం కలిగిన ఏదో ఒక కారణంతో అనారోగ్యంతోనో ఏదో ఒక కారణంతో కాలం చెందడం, ఇలాంటి సమస్యలు ఉంటుంటాయండి. ఎందుకు అలా జరుగుతుంది, మన ఇంట్లో ఎక్కడ ఫాల్ట్ ఉంటే ఈ విధమైనటువంటి సమస్యలు వస్తాయి, సంతాన సమస్యలు అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది డైరెక్ట్గా నేను విజిట్లో చూసినటువంటి అంశము. అక్కడ జరిగిన విషయాన్ని ముందు చెప్తాను, తర్వాత విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఇది గృహం అండి. ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఇవి 4 దిక్కులు ఉన్నాయి. ఇది ఈశాన్య భాగం. వాయవ్యం, ఆగ్నేయం, నైరుతి. ప్రధానంగా సంతానపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈశాన్య భాగంలో ఉంటాయి. నేను చూసిన ఇంట్లో ఏం జరిగిందంటే, ఇక్కడ టాయిలెట్ తీశారు ఇంటికి అంటించి, వాయువ్యం పెంపు అయింది. ఇక్కడ నుంచి టాయిలెట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు రేకులు, కలర్ రేకులు ఉంటాయి కదండి, రేకులతో ఇలా వాలు వరండా వేసుకున్నారండి అటాచ్ చేసి. ఇదంతా వదిలేశారు. బాత్రూమ్ ఉంది, బాత్రూమ్ దాటి రేకులతో వాలు వరండా వేసి ఈశాన్యం మూత వేశారు. ఇలా మూత వేయడంతోనే ఈశాన్యం మూత పడినట్లు. ఒకవేళ మనం వాలు వరండా వేయవలసి వస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదండి, ఈ చివరి నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళకి అదే చెప్పాను. ఇక్కడ బాత్రూమ్ అయితే ఉంచుకోండి, సాధ్యమైతే ఇక్కడ కట్ చేయండి గోడలు. లేదు అంటే ఇక్కడ ఇంటి మూల ఇక్కడ ఉంది కాబట్టి, ఎక్స్టెన్షన్లో ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, ఇది వదిలేయండి. మీకు సంతానం కలగకపోవడానికి కారణం ఈశాన్యం పెంపు, ఈశాన్యం మూత. కాబట్టి ఈ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక పోల్ వేసి ఈ షీట్స్ ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి అని చెప్పిన నెల రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఈశాన్యం మూత పడితే సంతానం కలగదు, లేదంటే సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనే విషయాన్ని ప్రేక్షకులు గమనించండి. ఇకపోతే ఈ కేస్ స్టడీ వదిలేసి సంతానం అంటే ఈశాన్యంలో ఎప్పుడైతే పూజ గది తీస్తామో ఈశాన్యం మూత అవుతుంది. అర్థమవుతుంది కదండి. ఈశాన్యంలో పూజ గది తీయకూడదు, ఈశాన్యంలో పూజ గది తప్పు, ఈశాన్యంలో కాదు, పూజ గది ఎక్కడ వెయ్యాలో అనే విషయం గురించి ఆల్రెడీ మనం గత వీడియో చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే వీడియోస్లో ఉంటుంది చూడండి, లేదంటే ఐకార్డులో ఇస్తాను చూడండి. అదేవిధంగా ఈశాన్యంలో పెంపు, ఈ విధంగా డూమ్స్ వేసి కేవలం ఈశాన్యంలో మాత్రమే, ఇది ఒక కారణం, సంతానపరమైనటువంటి కారణం. అదేవిధంగా ఈశాన్య దోషం ఉంటే మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయండి. ఈశాన్యం ఎప్పుడైతే ఇలా లెస్ అవుతుందో అప్పుడు. లెస్ ఎలాగవుతుందంటే, ఇక్కడ మనం టాయిలెట్ అటాచ్ చేసి కడతామండి, అటాచ్ టాయిలెట్ కాదు, ఇంటి గోడకు కలిపి కడతాం. అప్పుడు వాయువ్యం పెరుగుతుంది, ఈశాన్యం తగ్గినట్టు అవుతుంది. అలాంటి సందర్భంలో కూడా మనకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే, ఆ పెరిగిన పారున ఇక్కడ పిల్లర్ వేయాలి. అర్థమవుతుంది కదండి. ప్రధానంగా ఇప్పుడు మనం సంతాన సంబంధమైన విషయాలు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అది వదిలేయండి. ఈశాన్యం ఇలా పెరిగితే, అంటే ఇష్టం వచ్చినట్టు కూడా పెరగకూడదండి. కొంతమంది కాంపౌండ్ వాళ్ళు ఇలా క్రాస్గా మనకి ఈశాన్యం ఎంత పెంచితే అంత మంచిదని కడుతూ ఉంటారు. అది కూడా దోషమే. శాస్త్రంలో మినపగింజంత మాత్రమే పెంచమని ఉందండి. అర్థమవుతుంది కదండి. ఒకవేళ మన పూజ గది ఇక్కడ ఉంటే, ప్రథమ కుమారుడు అంటే ఈశాన్య భాగం ప్రథమ కుమారుడి యొక్క స్థానం, ఇది ద్వితీయ కుమారుడి యొక్క స్థానం, ఇది యజమాని స్థానం, ఇది తృతీయ కుమారుడి స్థానం. మనం ఎప్పుడైతే ఇక్కడ పూజ గది తీసి ఈశాన్యం మూత వేస్తామో ప్రథమ కుమారుడికి ఎదుగుదల ఉండదు, సరైన లైఫ్లో సెటిల్మెంట్ ఉండదండి, అచీవ్మెంట్ ఉండదు. అర్థమవుతుంది కదండి. అదేవిధంగా ఈశాన్య దోషం కొంతమంది ఏం చేస్తుంటారంటే, కోణాలలో పడేలా బోరు తీస్తూ ఉంటారు, కోణాలలో పడే విధంగా సంపులు కడుతూ ఉంటారు. కోణాల్లో పడకూడదండి. కాంపౌండ్ వాల్ మనకి ఎలా ఉందంటే, ఇంటి గోడ నుంచి ఈ కోణాల్లో ఎక్కడ పడకూడదు, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి బోరు. ఆ కోణ నియమాల్లో కూడా బోరు పడకూడదండి, అది కూడా ఈశాన్య దోషమే. అనారోగ్యాలు కలిగిస్తూ ఉంటుంది. ఎవరికి? చిల్డ్రన్కి, పిల్లలకి. ప్రథమ కుమారుడు లేదా ప్రథమ కుమార్తెకి అనారోగ్యాలు తరచూ జరుగుతూ ఉంటాయి.
అర్థమవుతుంది కదండి. కాబట్టి ఎవరికైనా సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే మీ ఇంట్లో ఈశాన్యపరమైనటువంటి దోషాలు ఉంటాయని గుర్తించండి. ఏ దోషాలు ఉన్నవి అనే విషయాన్ని కూడా మీరు అనలైజ్ చేసుకోండి. లేదంటే వేలాదిగా ఉన్నారండి వాస్తు సిద్ధాంతులు. యూట్యూబ్లో చూసి ఎవరెవరినో మీరు సంప్రదించాల్సిన అవసరం లేదు, నన్ను కూడా సంప్రదించాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలోనే మంచి ప్రతిభ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాస్తు సిద్ధాంతులు ఉంటారు, వారిని సంప్రదించండి. మీకు ఏదైనా డౌట్స్ సందేహాలు ఉంటే వాట్సాప్లో సంప్రదిస్తే నేను కూడా నివృత్తి చేస్తాను. ప్లాన్లకు విజిట్లకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయి, అవి కూడా రీజనబుల్గా ఉంటాయి. నేను మీ అశోక్ రెడ్డి వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.